ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హారతి వస్తున్నారు, పోదాం పద. ఇటు నుంచి వీళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది రాజు? పర్లేదమ్మాయి గారు. ఇష్టకార్యామి ఫలసిద్ధిరస్తు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదల్లేదు అన్నట్టు ఏంటి తమ్ముడు మనకి కర్మ? ఎక్కడికెళ్ళినా శనిలాగా వీళ్లే ఎదురొస్తున్నారు. శని మేం కాదు, మీరు. జిడ్డులాగా మీరు మమ్మల్ని వదలట్లేదు. తమ్ముడు వీళ్ళతో మనకెందుకు గాని మనం దీపాలు వదిలి పెడదాం పదండి. రూపా, రాజు, పదండి వెళ్దాం. హారతి, నీకు దండం పెడతాను, నువ్వు వాళ్ళ కంట పడకుండా వెళ్ళిపో. నేను దీపాలు వదలాలి. సరే, అట్లీస్ట్ నాకు దూరంగా అయినా ఉండు. సరే నాయనా, ఇక మొక్కింది చాలు, లేవండి. తల్లి, మేము నీకు దీపం పెట్టిన ప్రతిసారి, దండం పెట్టిన ప్రతిసారి వేడుకునేదే ఇప్పుడు వేడుకుంటున్నాను. రాజు, రూపా, సూర్యుల్ని చూస్తూ ఉంటే వాళ్లతో మేము కలిసుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అమ్మ తల్లి, బిడ్డ కనిపించకపోతే ఆ తల్లి పడే ఘోష తెలిసిన తల్లివి నువ్వు. తల తీసేసిన తిరిగి బ్రతికించుకున్న తల్లివి నువ్వు. నీలాంటి ఘోషే మేము అనుభవిస్తున్నాం. ఈ ఘోష నుండి విముక్తి కలిగించు తల్లి. చెప్పండి డాక్టర్ గారు. డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకుని బయలుదేరాను రాజు. ఒక మాట చెప్దామని కాల్ చేశాను. అవునా? మేమంతా శివాలయంలో ఉన్నాం డాక్టర్ గారు. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడికే తీసుకురండి. అలాగే రాజు, పనిలో పనిగా దేవుడి దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుంది. పెద్దయ్య, ఏమైంది రాజు?
పెద్ద డాక్టర్ గారు కాల్ చేశారు. డిఎన్ఏ రిపోర్ట్స్తో ఇంటికి బయలుదేరారంట. ఇక్కడికే రమ్మని చెప్పాను. సరే, మీరు కానివ్వండి. రాజు రూపలు చెప్పినట్టు జీవనే హారతి బిడ్డకి తండ్రిని తెలియాలి. అప్పుడు చెప్తాను వాడి సంగతి. రాని డిఎన్ఏ రిపోర్ట్స్తో వీళ్ళందరికీ నా మీదున్న అనుమానం తొలగిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో మహారాజులా ఉండొచ్చు. రాక్షసుడిలాగా మారి అందర్నీ ముప్పు తిప్పులు పెట్టొచ్చు. కార్తీక పౌర్ణమి రోజు పెళ్లి కాని ఆడపిల్ల మంచి భర్త రావాలని కోరుకుంటుంది. కానీ నాకు అవకాశం రాలేదు. ఏం కోరుకోకుండానే ఊహించిన భర్తనిచ్చావు. నా దృష్టిలో అతను భర్త కాదు. భర్త అంటే మనసులో ఉండాలి. నా మనసులో ఉన్నది గోపినే. నా గోపిని నాకు దగ్గర చేసే బాధ్యత నీదే స్వామి. మరి కాసేపట్లో డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి. అయితే హారతి బిడ్డకి తండ్రి ఎవరో తెలిసిపోతుందన్నమాట. అవునమ్మాయి గారు. అమ్మా రూపా, అయిపోయిందా? ఆ బయలుదేరదాం పదండి. అక్క పదండి. నన్ను అనుమానించి ఇరికించారా? నేను మీకన్నా తెలివైన వాణ్ణి అని మీకు మరి కాసేపట్లో తెలియబోతుంది. అమ్మాయి గారు, అమ్మా రూపా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.